ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, దయామయుడా, కీర్తనీయుడా, నీ ఘనమైన మహిమగల నామమునకు వేలాది స్తుతులు, వందన స్తోత్రములు తండ్రి. కరుణా వాత్సల్యములు గల దేవా, శాంతమూర్తివైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ నీతిని బట్టి తొలకరి వర్షంనిచ్చే దేవా, కడవరి వర్షంనిచ్చే దేవా, మీకు స్తోత్రములయ్యా. మా కొరకు వింత కార్యములు జరిగించే దేవా, నీ జనులను ఎన్నడూ సిగ్గునందనీయని దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా కాపాడి ఎన్నో ప్రమాదపు అంచులు దాటించి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. కాలము సంపూర్ణమై నీ రాజ్యము సమీపిస్తూ ఉండగా మేము నిన్ను ఎదుర్కొనుటకు మమ్మల్ని సిద్ధపరచండి యేసయ్యా. స్థిరమైన విశ్వాసమును ధరించుకుని నిత్యమైన నివాస స్థలములో మేము నీతో కలిసి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అంత్య దినములలో ఎన్నో ప్రమాదకర పరిస్థితులు మమ్మల్ని కలవరపెడుతుండగా, వ్యర్థమైన వాటి యందు మా మనసు మరలుతుండగా మేము పరిశుద్ధత కలిగి మా విమోచకుడు అయిన నీ వైపు చూచుచు అంతము వరకు నమ్మకముగా మా ఆత్మీయ జీవితమును కొనసాగించినట్లు సహాయం చేయండి యేసయ్యా. నెమ్మదితో మా గురి యొద్దకు మేము చేరుటకు నీ కృపని చూపండి అయ్యా. మాలోని బలహీనతలను మేము గుర్తించి లోకంలోని ఆశలను ఆశయాలను విడిచిపెట్టి అక్షయమైన నీ సహవాసములు కొనసాగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపండి అయ్యా. నీతో యుగయుగములు జీవించినట్లు మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఈ రోజంతా నీవు మాకు తోడై ఉండండి దేవా. మా ప్రయాణాలలో క్షేమము, మా పనులలో విజయమును దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. అయ్యా, కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. లోక వ్యసనాలకు బానిసలుగా మారడం వల్ల విలువైన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు తండ్రి. మరి కొంతమంది వంశపారంపర్యంగా వస్తున్న రోగాలకి గురి అవ్వడం వలన ఆ వ్యాధిని అనుభవిస్తున్నారు తండ్రి. ఇంకొందరు వారి ప్రాంతానికి సంబంధించిన వాతావరణాన్ని బట్టి ఆ తెగులుకు బలి అవుతున్నారు ప్రభా. అటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వైద్యానికి ధనము లేక, డబ్బు ఖర్చు పెట్టలేక ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయి తండ్రి. శరీరంలో ఓపిక నశించిపోయి మరణానికి దగ్గరై మానసిక ఆందోళనకు గురవుతున్న ఒక్కొక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. నీ గాయపడిన హస్తాలతో బిడ్డలను తాకండి యేసయ్యా. సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేయండి తండ్రి. ఎండిన ఎముకల్లో జీవమును నింపే దేవుడు నీవయ్యా. దయచేసి కిడ్నీ సమస్యలతో నలిగిపోతున్న వారిని మీరే బాగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, స్వస్థత మనందరిపై ఉండునుగాక. ఆమెన్.